నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈ ట్రంప్ గాని వార్తలు ఇంకెన్ని రోజులు చదవనో ఏమో అర్థమైతే లేదు. మరి దరిద్రుడు మోపేండి దేశానికి ప్రపంచానికి ఒక అరిష్టం వీడు. వీడేం లేదు, వీడు ఎప్పటికో కూత కూస్తూనే ఉన్నాడు. వెనక నుంచేమో రాయబారం, ముందేమో కూతలు. ఏమంటున్నాడు మళ్ళా తాజాగా, రేపు ఇరాన్ పూర్తిగా తుడిచిపెట్టుకోపోవచ్చు, మొత్తం ఇరాన్ పోతుందట. వాళ్ళు ఏం భయపడతలేరు, వీని కూతలకు వీని చేష్టలకు అస్సలు భయపడతలేరు. మరి యుద్ధం ఆగుతుందా ఆగదా ఏం అర్థం కాకుండా సమజ్ కాకుండా నేను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అత్యంత తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఒక్క రాత్రిలోనే ఇరాన్ దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టగలమని, ఆ రాత్రి రేపే కావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికా వాళ్ళు నమ్మతలేరు, ప్రపంచం ఏం నమ్మతలేరు వీడి మాటలు. ఇరాన్లో కూలిపోయిన అమెరికా F-15 విమాన సిబ్బందిలో రెండవ వ్యక్తిని విజయవంతంగా రక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్ను దుష్టశక్తిగా అభివర్ణించిన ట్రంప్ ఆ దేశ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామంటూ గతంలో సోషల్ మీడియాలో చేసిన హెచ్చరికలను పునరుద్ఘాటించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ను చారిత్రాత్మకంగా అభివర్ణించిన ట్రంప్, నీ మూడేళ్ల పాలన కూడా చారిత్రాత్మకేరా, పిచ్చి తూకులా కానీ ఉంటారు. మా దగ్గర ఉన్నది ఒకటి, మా దేశంలో పరిపాలన చేసినోడు, రాజధానిని మార్చేటోడు. ఆ పిచ్చి తూకుల కంటే ఇంకా నువ్వు అధ్వానం. ట్రంప్ సైన్యం ఒక అమెరికన్ వెనుక వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ఆపరేషన్లో మొత్తం 155 విమానాలు పాల్గొన్నాయని, వాటిలో 4 బాంబర్లు, 64 ఫైటర్ జెట్లు, 48 రివ్యూయింగ్ ట్యాంకర్లు, 13 రెస్క్యూ విమానాలు ఉన్నాయని వివరించారు. వేలాది మంది ఇరాన్ సైనికులు గాలిస్తుండగా వారిని తప్పుదోవ పట్టించేందుకు సైనికుడు వేరే ప్రాంతంలో ఉన్నాడనే భ్రమ కల్పించి ఈ ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. దాదాపు 48 గంటల పాటు ఇరాన్ దళాలకు చిక్కకుండా ఆ వీర సైనికుడు తప్పించుకు తిరిగాడని ప్రశంసించాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ రక్తం కారుతున్న ఆ సైనికుడు కొండ చర్యలు ఎక్కి తన లొకేషన్ను చేరవేశాడని ట్రంప్ చెప్పారు. ఆపరేషన్ అనంతరం వెనుక వదిలేసిన తమ విమానాలను సాంకేతికత ఇరాన్కు చిక్కకుండా ఉండేందుకు వాటిని పూర్తిగా పేల్చివేసినట్టు ట్రంప్ వెల్లడించింది. వీళ్ళే పేల్చినట్టు ఇక ముచ్చట ఎట్లున్నది చూడు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన సమాచారం కొన్ని మీడియా సంస్థలు ముందుగానే లీక్ చేయడంపై ట్రంప్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ లీకుల వల్ల అమెరికా సైనికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆరోపించాడు. ఇది చాలా దారుణం, ఈ లీక్ కారణమైన వ్యక్తిని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం, వార్తను ప్రచురించిన మీడియా సంస్థ వద్దకు వెళ్ళి జాతీయ భద్రత దృష్ట్యా సోర్స్ను అప్పగించమని కోరుతాం, లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ నేరుగా హెచ్చరించింది. నీ హెచ్చరికలు నీది ఎవ్వడేం పట్టించుకోడు, నీ వైట్ హౌస్లో ఉన్నోళ్ళే పట్టించుకుంటలేరురా. ఏం పాడైంది, దిక్కుమాల యుద్ధం, వచ్చే ప్రయోజనం లేదు, నెల దాటిపోయింది, ఒక్కరోజా 2 రోజుల అని నీకు అన్ని కారుకూతలు. విమానాలు కూలిపోతే నేనే వేల్చుకున్నా అంటావు, సైనికుల్ని దొరకబెట్టినామంటారు, మా సైనికుల్ని మేము కాపాడుకున్నామంటావు, మా విమానాలు మేము ఎవడని గెలుచుకుంటాడు అట్లా. ఏ బిడ్డి మాటలు, ఒక పనికిరాని మాటలు. స్కూల్కి పోని పిల్లగాడు ముద్దుగా మాట్లాడతాడు. నువ్వు ఏం లాభం, నువ్వు దిక్మానం. అమెరికాకు అధ్యక్షుడు అయినావు కానీ, ఏ టైంలో అయినావో కానీ సర్వనాశనం అయిపోతున్నది. అమెరికా నాశనం అవుతుంది, ఆగం చేస్తున్నావు, ఏం లాభం లేదు. ప్రేక్షకులు ఏమంటే రోజుకొక పూటకో మాట, ఏదైనా తింటాడో, ఏం తిని పాడవుతుండో, ఏం తాగుతుండో కానీ పద్ధతే లేదు, అర్థమే లేదు. ఒక కార్మికుడి దగ్గరికి మనం లోగో తీసుకొని బైక్ పెడితే యుద్ధం గురించి చెప్పురా అంటే ముద్దుగా చెప్తాడు. ఒక కార్మికుడు, చదువురాని కార్మికుడు. నువ్వు దేశాధ్యక్షుడివి, అమెరికాకు దేశం పరువు తీసేస్తేవి, ఇరాన్ తోటి ఏం చేస్తావో అర్థమైతే లేదు. ఇరాన్ ఏం వెనకపోతలేదు దా అంటున్నది. నువ్వు ఇంకా ప్రగల్భాలు ఒకటే రోజు, నెల రోజుల నుంచి ఏం చేసినావని ఇప్పుడు ఒక్క రోజులు అయితే ఎందుకు ఏమంటారు ప్రేక్షకులు? అది ట్రంప్ దిక్కుమాల కామెంట్లు, దిక్కుమాల ఎప్పుడెప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చుడు ఏమైనా ఉందా? అసలు అర్థం ఉందా? ఏమన్నా నమ్ముదామా వీడిని? ఈ ట్రంప్ ముచ్చట్లు నమ్ముదామా మనం? వినాశనానికి వచ్చిండు వీడు, ఇంకో ముచ్చట్లేదు. అమెరికా పరువు ప్రతిష్టలు నడి బజార్లా అమ్మేతందుకే వీడు వచ్చి దాపురించింది మనకు. ప్రేక్షకులు దయచేసి మీరు కామెంట్ రూపంలో ట్రంప్ గారికి గట్టిగా వార్నింగ్లు ఇవ్వండి. నీ ఇంట్లో చక్కగా లేదు, నీ దేశంలో చక్కగా లేదు, ప్రపంచం అంతా నిన్ను వెలేసింది. ఈ వెడికూతలు కారుకూతలు వస్తున్నారు. ఈ యుద్ధం గురించి, ట్రంప్ గారి గురించి గట్టిగా కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.